Hello students, welcome to Sri Guru Bio Classes 2024-25 academic year కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోలో మనం ఏపీ 10th బయాలజీ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి న్యూ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us కమ్ టు ద టాపిక్. ఏపీ 10th బయాలజీ 2024-25 న్యూ సిలబస్ కంప్లీట్ అనాలిసిస్. మనం టెక్స్ట్ బుక్ కంటెంట్ ఒకసారి పరిశీలించినట్టయితే బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా 5 చాప్టర్స్లో ఇవ్వడం జరిగింది. అందులో చాప్టర్ నెంబర్ 5 లైఫ్ ప్రాసెస్ జీవక్రియలు. ఇందులో జీవక్రియలు అంటే ఏంటి, న్యూట్రిషన్ పోషణ, రెస్పిరేషన్ శ్వాసక్రియ, ట్రాన్స్పోర్టేషన్ ప్రసరణ అండ్ ఎక్స్క్రిషన్ విసర్జన వ్యవస్థలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఇందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 6 కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నియంత్రణ మరియు సమన్వయ వ్యవస్థ. ఇందులో నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ, మొక్కలలో నియంత్రణ, కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ హార్మోన్స్ గురించి క్లియర్గా ఈ 6th చాప్టర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 7th చాప్టర్ విషయానికి వచ్చినట్టయితే హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ జీవులలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అన్న అంశాలకు సంబంధించి అసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనకు ఈ చాప్టర్ నెంబర్ 7లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 8 ఒకసారి పరిశీలించినట్టయితే ఇందులో హెరిడిటీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో మెండల్ ఎక్స్పెరిమెంట్స్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇలా మనకు అనువంశికత హెరిడిటీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు ఈ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 13 విషయానికి వచ్చినట్టయితే అవర్ ఎన్విరాన్మెంట్ మన పర్యావరణం అన్న అంశాలన్నీ కూడా అందులో ఎకాలజీ, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అండ్ వీటితో పాటు హౌ డు అవర్ యాక్టివిటీస్ డ్యామేజ్ అవర్ ఎన్విరాన్మెంట్ మనం చేసేటటువంటి యాక్టివిటీస్ వల్ల మన పర్యావరణం ఎలా దెబ్బతింటుంది అన్న అంశాలన్నిటినీ కూడా మనకు ఈ చాప్టర్ నెంబర్ 13లో అవర్ ఎన్విరాన్మెంట్ మన పర్యావరణం అనే చాప్టర్ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ 1st, 2nd, 3rd అండ్ 4th చాప్టర్ ఒకసారి పరిశీలించినట్టయితే ఇవన్నీ కూడా మనకు కెమిస్ట్రీ సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 9th, 10th, 11th, 12th చాప్టర్స్ అన్నీ కూడా ఫిజిక్స్ సిలబస్గా ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇది స్టూడెంట్స్ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి బయాలజీ సిలబస్. ఇందులో ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా శ్రీగురు bioclasses@gmail.comకు మెయిల్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి నంబర్కు వాట్సాప్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.